ఈ రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి గడిచిన మాసమంతా ఆయన రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని సమృద్ధిని ప్రతి ఒక్కరికి అందించి ఈ రీతిగా మరొకసారి ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుతూ ఉన్నాను, గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ప్రార్థన. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. ఈ రీతిగా మీ సన్నిధిలో నిలవబడి మిమ్మల్ని స్తుతించటానికి, మీ నామాన్ని మహిమపరచటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలయ్యా. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు. ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని తోడుకొని రండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తోత్రాలు. వాటిని మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ లేఖనాలలోని సత్యాలను మేము గ్రహించులాగున మా హృదయం తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుడైన నన్ను మరుగు చేయండి అయ్యా. మీ ఆత్మచేత నింపి వాడుకోండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చాలా శ్రద్ధగా ఈ మాటలను ఆలకించండి. క్రైస్తవుని జీవితం ఎప్పుడూ కూడా తెరచిన పుస్తకంలాగా ఉండాలి. వాస్తవానికి రహస్య జీవితం అంటూ ఏమీ ఉండకూడదు, కానీ విశ్వాసికంటూ మరుగైన రహస్యం కొంత ఉండాలి. ఆ మాటలే 6వ అధ్యాయంలో ప్రభువారు మనకు సూటిగా బోధిస్తూ ఉన్నారు. కొండ మీద ప్రసంగంలో ఆ కొనసాగింపుగా విశ్వాసి ఏ రీతిగా ఉండాలి అన్నదానికి, ఆ 3 రహస్యాలు ఏ రీతిగా మరుగై ఉండాలి అన్నదానికి ఈ 6వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు మనం గ్రహించగలిగితే, వాస్తవానికి ఏ విషయమైనా మరుగుగా ఉంచాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అది మన వ్యక్తిగతం అంటాం కదా. వ్యక్తిగా మనం చనిపోయాక ఇంక గతం ఉంటుందా మనకి? వ్యక్తిగా చనిపోయిన తర్వాతేగా ఆయన తన ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు, మనల్ని రక్షించుకున్నాడు. ఇక మనకంటూ గతం ఏమీ ఉండదు. కానీ ఆయనతో సహవాసం మనం చేస్తూ ఉన్నప్పుడు, ఆయనతో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకంటూ కొన్ని రహస్యాలు ఉండాలి. అది ఆయనకు మనకు మధ్యలోనే అవి నడవాలి. హల్లెలూయా. అవి బహిరంగంగా అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి ప్రసంగం ఎప్పుడు మనం వినలేదు కదా అనుకుంటాం కదా. ఆయన ప్రసంగం వినాలి అంటే 5వ అధ్యాయము ఒకసారి చదివితే మనకి ఆయన మాటలు ఎలాగుంటాయి, ఆయన ప్రసంగం ఎలాగుంటుందో మనకు అర్థమైపోద్ది. వాస్తవానికి మనుషుల ప్రసంగాలు వినటం అలవాటైపోయి ఆయన ప్రసంగం మీద పెద్దగా మనం దృష్టి పెట్టం. కానీ ఈ రోజున ఆయన ప్రసంగాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. అందుకని 5వ అధ్యాయంలో చెప్పబడిన మాటలను ఏమంటారు? కొండ మీద ప్రసంగం. హల్లెలూయా. అందులో ఆయన ధన్యతల గురించి మాట్లాడాడు. మనిషి ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉండకూడదని ఆయన బోధిస్తూ వచ్చాడు.
చూడగలిగితే ఈ 6వ అధ్యాయములో దానికి కొనసాగింపుగా విశ్వాసి ఏ రీతిగా ఉండాలి అన్నది ఆయన బోధిస్తూ వచ్చాడు. గమనించండి, ఆయన ప్రసంగం ఎలాగుంటుందంటే చాలా సూటిగా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది, చాలా అర్థవంతంగా ఉంటుంది. ఇది ఎప్పుడు వినలేదే అన్నట్టు ఉంటుంది ఆయన ప్రసంగం. హల్లెలూయా. గమనించండి, వాస్తవానికి మనుషులు తరచూ చెప్పే మాటలను బట్టి ఇవి వాళ్ళు చేసే ప్రసంగాలే కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన బోధలు, ఆయన ప్రసంగం విన్నవాళ్ళు ఎవరు అలా అనుకునేవారు కాదు. చాలా కొత్తగా ఉంది, ఇలాంటి బోధ మనం ఎప్పుడు వినలేదే అనుకునేవారు. ధర్మశాస్త్రంలో పండితులు కూడా, అలాగే శాస్త్రులు, పరిసయ్యులు, సమాజ మందిరపు అధికారులు కూడా ఆ రీతిగా భావించేవారు. ఇటువంటి మాటలు మనం ఎప్పుడు వినలేదే. అందుకనే వారు ఆయన ప్రసంగం గురించి అన్న మాట ఏంటంటే అధికారము గలవానిగా ఆయన బోధిస్తున్నాడు అని అన్నారు వాళ్ళందరూ. అంటే ఆయన ప్రసంగం అర్థవంతంగా, లోతుగా, సూటిగా, అధికారము కలిగిందిగా ఉంటుంది. అటువంటి ప్రసంగాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా 6వ అధ్యాయములో ఆయన మొట్టమొదటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. అందుకని ఈ నీతి కార్యాలు ఎలా ఉండాలంట? రహస్యంగా ఉండాలి. అటువంటి రహస్యం గురించే 6వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉన్నారు. మొదటి రహస్యం దగ్గరికి వెళ్దాం. 2వ వచనంలో చదువుతున్నాను, గమనించండి. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. గమనించండి, మొదటి రహస్యం ఏంటంట? ధర్మము చేయటం. అందుకనే కొర్నేలితో మాట్లాడుతూ, నీ ధర్మకార్యాలు, నీ యాచనలు, నీ ప్రార్థన ఇవన్నీ నాకు అర్థమైపోయినాయి కొర్నేలి, కాబట్టి నీకు రావాల్సిన ఫలము నేను ఇస్తాను అన్నట్టుగా పేతురుని దేవుడు వారింటికి పంపించాడు. గమనించండి, అంటే ఇది ఎవరికి కనపడాలి? ఈ ధర్మము దేవునికే కనపడాలి తప్ప మనుషులకు కనబడటానికి వీల్లేదు. వాస్తవానికి మనుషుల అభిప్రాయం ఏదైనప్పటికీ దేవుడు మనకి బోధిస్తూ ఉన్నది ఏంటంటే, మనం ధర్మం చేసేటప్పుడు అంట ఎలా ఉండాలి? మనుషుల వలన ఘనత పొందవలెనని మనము వారిలాగా చేయకూడదు. మరి ఎలా చేయాలంట? 3వ వచనంలో, నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగాను. గమనించండి, నీ ధర్మం ఎలాగ ఉండాలంట? రహస్యంగా ఉండాలి. అందుకని మొదటి రహస్యం ఏంటంటే ధర్మం. మొదటి రహస్యం ధర్మం. మనం ధర్మం చేసేటప్పుడు అది రహస్యంగా ఉండాలి. కాబట్టి నువ్వు కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు. గమనించండి, ఇస్తున్నది ఎవరికని చెప్పి మనం ఇవ్వాలి? దేవునికి. వాస్తవంగా మందిరంలో అయితే దేవునికి అనుకుందాం, బయట మనం చేసే ధర్మం. అందుకని ఆయన ఏమన్నాడు? నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం ఇచ్చారు. నేను దప్పిగా ఉన్నాను, మీరు నాకు నీళ్లు పోసారు. నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను చేర్చుకున్నారు. నేను చెరసాలలో ఉన్నాను, నన్ను పరామర్శించారు, మీరు చూడటానికి వచ్చారు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు. కాబట్టి అందుకనే మనం వారికి చేసినప్పుడు కూడా ఎవరికి చేసినట్టు? దేవునికే చేసినట్టు. అది కూడా ఎలా చేయాలంట? మనం రహస్యముగా చేయాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే అలా రహస్యంగా ఉన్నప్పుడు
రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆయన చూస్తాడు, మనుషులు చూడని అవసరం లేదు మనకి. కానీ ఈ మేధావులు ఏం చేస్తున్నారంట, సమాజ మందిరంలో, వీధులలో వాళ్ళందరూ కూడా ఆ ధర్మాలు చేస్తూ వాటిని ఏం చేస్తున్నారు, బోర ఊదించుకుంటున్నారు. యేసన్న గారు ఒక మాట చెప్పేవాళ్ళు, 100 ఇస్తేనంట 100 సార్లు చెప్పాలంట. ఎన్నిసార్లు? 100 సార్లు చెప్పాలి. పలానా వాళ్ళు అంత ఇచ్చారు, వారిని, వారి కుటుంబాన్ని ఆ దేవుడు కాపాడాలి, వారిని దీవించాలి అని ఎన్నిసార్లు చెప్పాలి? కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకేం బోధిస్తూ ఉంది? రహస్యముగా ఉండాలి మన ధర్మము. మనం మనుషులకు చేసింది కాదది, అది మనం దేవునికి చేసిందే. కాబట్టి విశ్వాస జీవితంలో మనకంటూ రహస్యం అంటూ ఉంది అంటే అది ధర్మం. ఈ ధర్మము రహస్యంగా చేయాలి. అందుకనే వీళ్ళు ఎటువంటి గుర్తింపును కోరుకుంటారు? ఓకే, మైక్లో మా గురించి చెప్పాలనే గుర్తింపును కోరుకుంటారు కదా. ఒకవేళ ఆ గుర్తింపు రాకపోతే రెండోసారి ఎవరు గమనించండి. కానీ మనల్ని ఎవరు గుర్తించాలి? ఆయన గుర్తించి బల నమ్మకమైన అని అనాలి ఆయన మనల్ని. అందుకనే మన ధర్మము రహస్యంగా ఉండాలి. అందుకనే చూడగలిగితే సామెతల గ్రంథము 11వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందేవారు, విస్తారంగా ప్రభువుకిచ్చి విస్తారంగా ఆశీర్వదించబడేవారు కదా. మనం ఎంత విస్తారంగా దేవునికి ఇస్తామో అంతే విస్తారంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కదా. వెదజల్లి అభివృద్ధి పొందటం అంటే అదే. గమనించండి, వాస్తవానికి మగ్దలేనే మరియ యేసుక్రీస్తు ప్రభువు వారి పాదాలను తొడవటానికి ఏం వాడింది? మంచి అత్తరు, 1.5 అత్తరు ఆయన పాదాలు తొడవటానికి వాడి ఆమె తల వెంట్రుకలతో తుడిచింది కదా. శిష్యుల్లో కొంతమంది ఏమనుకున్నారు? మిగిలిన అక్కడ కూడిన పెద్దలు ఏమనుకున్నారు? ఎందుకు ఈ అమ్మాయి ఎంత కాస్ట్లీ అత్తర్ని కదా. ఈ రోజుకి అత్తరంటే మనకు కూడా అదొక రకమైన ఏమంటారు, వ్యామోహం కదా. కానీ బయట దొరికేవన్నీ కాస్ట్లీ కాదు, అసలు టీవీలో చూపించే అంతకంటే ఒరిజినల్ కాదు. కానీ ఆమె ఆ రోజున అంత శ్రేష్టమైన అత్తరుని, ఖరీదైన అత్తరుని ఆమె వాడింది ఆ రోజున. వాళ్ళేమనుకున్నారు, ఎందుకు ఈమె ఇవన్నీ వేస్ట్ చేస్తుంది కదా. అంటే ఆమె తగ్గింపును, ఆమె ప్రేమను వాళ్ళు చూడలేదు, కానీ దాని ధరను వాళ్ళు చూశారు కదా. అందుకనే ఆ మాట అనగలిగారు. కానీ ఆమె ఏం చూసింది అందులో? ప్రభు కంటే ఇది ఎక్కువ కాదు, ఆయన కంటే ఇది నాకేమీ ఎక్కువ కాదు ఇది అని ఆమె ఆలోచించింది. కానీ వారి ఆలోచన ఎలాగుంది? ఇవన్నీ అమ్మి ఎవరికైనా బీదలకి ఇవ్వచ్చుగా కదా అని ఆమె ఆలోచించింది. అందుకనే వెదజల్లి అభివృద్ధి పొందటం అంటే ప్రభువుని మనం ఎంతగా ప్రేమిస్తామో దాన్ని బట్టే ఆయనకు ఇచ్చే విధానంలో కూడా మన ప్రేమ కనపడుతూ ఉంటుంది. ధర్మంలో కూడా మన ప్రేమ కనపడుతూ ఉంటుంది. అలా కాకుండా మరికొంతమందిని గురించి జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు? తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. తగిన దానికన్నా తక్కువకి ఇచ్చి కదా. మనం కాస్త తెలివిగా ఆలోచిస్తాం కదా. పిల్లలకి బట్టలు కుట్టించేటప్పుడు కాస్త లూజ్గా కుట్టిస్తామా, ఎగ్జాక్ట్గా కుట్టిస్తామా? ఎందుకని? మరి అలా లూజ్గా కుట్టించాలంటే ఎప్పుడు తీసుకునే కొలత ప్రకారం తీసుకుంటాం, ఇంకాస్త ఎక్కువ క్లాత్ తీసుకుంటామా కదా. అంటే తగిన దానికంటే ఎక్కువే తీసుకుంటాం. తక్కువ తీసుకుంటే ఏమవుద్ది? మరమనిషి అయిపోతాడు, ఇలా ఉండిపోతాడు, ఇంకేడు చేయలేకతో. ఎందుకని? టైట్ అయిపోయింది అది.
నువ్వు ఇచ్చినంతకే కుట్టాడు పాపం టైలరు. మరి మొహమాటం కదా, నీ రోడ్డు చివర ఉంటాడు టైలరు. నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నమస్తే చెప్తాడు, నీ మాట తీయలేక కుట్టాడు. కానీ పిల్లోడు ఎలా ఉంటాడు? అలా బిగుసుకుపోతాడు అన్నమాట. అందుకనే తగిన దానికంటే తక్కువ ఇవ్వటం అంటే ఇదే. ప్రభువుకి ఇచ్చే విధానంలో కూడా చాలామంది ఏం తక్కువ దేవునికి అనుకుంటారు. కానీ గమనించండి, వాస్తవంగా సేవకునికి, ఏ సేవకుడైనా, ఇది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం నేను అంటలేదు, కానీ సహజంగా సేవకుడు చేయాల్సిన విధానం ఏంటంటే, తన పోషణ కోసం కొంత, తన కనీస అవసరాల కోసం కొంత తను ఖర్చు పెట్టుకొని మిగిలిన కానుకంతా ప్రభు ప్రేమను చూపించటానికే ఉపయోగించాలి. అందుకే ఇచ్చాడు కానుక. అంతేగాని సేవకుడికి ఇచ్చిన కానుకలో సేవకురాలు వాటా అడుగుద్దనో, వాళ్ళ పిల్లలు వాటాలు వేసుకుంటారనో ఇవ్వలేదు దేవుడు సేవకుడికి ఆ ఘనత. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటి? అదే, నువ్వు కానుక తీసుకుంటున్నావుగా, నేను బియ్యం తీసుకుంటా, తీసుకో, నా కానుక కూడా తీసుకో. ప్రభు నన్ను పోషించలేనోడు కాదు కదా, నీకు ఏం కావాలంటే తీసేసుకో, ఎవడొద్దంటాడు కదా. మనకి తక్కువ అయితే కదా. అందుకని తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు. గమనించండి. అందుకనే మన ధర్మం ఎలాగ ఉండాలి? ఎంత విస్తారంగా ఇచ్చినా సరే, ధారాళంగా ఇచ్చినా సరే, వెదజల్లి అభివృద్ధి పొందేలాగా ఇచ్చినా సరే, ఎలాగుండాలని 6:3 రాయబడి ఉంది, రహస్యముగా ఉండాలి. ఫలం ఎవరిస్తాడు? రహస్యంగా చూసిన దేవుడే ఆయన మనకి ఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాస జీవితంలో ఈ రహస్యం అనేది మనం పాటించాలి. అందుకని ఆ రహస్యాన్ని పాటిస్తే ఫ్యాన్ల మీద మన పేర్లు ఉండవు, లేకపోతే రెక్కకి మన పేరు ఉంటుంది. మరి పేరు కనిపించాలంటే ఫ్యాన్ వేయకూడదు. మరేం చేయాలి అప్పుడు? పాటల పుస్తకంతో ఇసురుకుంటూ ఉండాలి, ఫ్యాన్ వేయకూడదు. కానీ ఈ ఫలమంతా ఎవరిస్తారు? నువ్వు మనుషుల్ని గమనించి మనుషులు నిన్ను గుర్తించాలని ఇచ్చావు కాబట్టి మనుషులు ఆహా ఓహో అంటారు. ఏది? కొంతకాలం. కానీ రహస్యమందు చూసే మన దేవుడు మనకి ఫలం ఇవ్వాలంటే మన ధర్మము కూడా రహస్యంగా ఉండాలి. అందుకని ఇదే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. గమనించండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనము. 22వ అధ్యాయము 9వ వచనము. దయాదృష్టి కలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఎంత గొప్ప మాట అండి ఇది. దయాదృష్టి కలవాడు అంటే దేవుని దగ్గర నుంచి దయను కృపను మనం పొందుకుంటున్నాం కదా. కాబట్టి మనం కూడా అదే దయతో ఉండాలి ఇతరుల పట్ల. అటువంటి వాడు ఏం చేస్తాడంట? తన ఆహారంలో కొంత దరిద్రుడికి, బేదలకు ఇస్తాడు. అందుకనే వండేటప్పుడు ఎగ్జాక్ట్గా వండకండి, +1 వండండి ఎప్పుడైనా సరే. తప్పేం కాదు. వేస్ట్ అయిపోదు. నువ్వు తింటావా అంటే నాలాంటి వాడు ఎవడో వస్తాడు, తింటాడు, తప్పేం కాదు. +1 వండండి ఎప్పుడైనా, తప్పేం కాదు. ఈ క్యాలెండర్లు వేయించే క్రమంలో ఈ మధ్య విజయవాడలో ఒక పెద్ద ప్రింటర్ దగ్గరికి వెళ్ళాను నేను. పెద్ద ప్రింటర్ అనమాట, 5 అంతస్తులు, పెద్ద బిల్డింగు, కోట్ల రూపాయల ఆస్తి. ఆ ప్రింటర్ వాళ్ళ అబ్బాయిలు అమెరికాలో ఉంటారు, కోడళ్ళు అమెరికాలోనే డాక్టర్లు. ఇక్కడ మాత్రం ఆయన తన భార్య ఉంటారు. ఆయన సాయంత్రం 5:30-6 అయ్యేపాటికి అడావుడి పడుతున్నాడు, గుడికి వెళ్ళాలి అంటున్నాడు. ఏంటండి అంత త్వరగా వెళ్ళి ఏం చేయాలి అంటున్నా నేను. కాదండి అక్కడ భోజనాలు అయిపోతాయి అంటున్నాడు. నీకేమో కోట్ల రూపాయలు ఆస్తి ఉంది, నువ్వేమో గుడి దగ్గర భోజనాలు పెడుతున్నారని నువ్వు పరిగెడుతున్నావు. ఇద్దరికి ఏం వండుకుంటామండి అన్నాడు. ఓహో ఇదే సంగతి. జనాలు సేవకుల మీటింగులు ఎక్కువ కనపడతారు. పనిలో పని సేవకుల నెంబర్లు తీసుకొని మా అబ్బాయి ఇలాగా, మా అబ్బాయి అలాగా అని చెప్తారు. ఇదే సంగతి. ఒక్కలకు వండుకోలేక. చూసావా నీ లోభత్వం ఎంత పని చేసిందో నిన్ను, అక్కడ లైన్లో నిలబడేలా చేసింది. ఈ ₹1 కోట్ల ఆస్తి, కోట్ల రూపాయలు. ఒక్కొక్క మెషీను
గమనించండి, హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళు 1,00,000 క్యాలెండర్లు ఆర్డర్ చేశారు. ఉదయం ప్రింటింగ్ మొదలెడితే సాయంత్రానికి ప్రింటింగ్ అయిపోయింది 1,00,000 క్యాలెండర్లో. అంత పెద్ద ప్రింటింగ్ షాప్ అది, పెద్ద ఇండస్ట్రీ అది. 1,00,000 క్యాలెండర్లు మన హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళు ప్రింట్ చేసింది. మనలాగా 200, 300 కాదు. అది ఒక్క రోజులో ప్రింట్ అయిపోయినాయి అంటే ఎంత పెద్ద మిషనరీ ఎక్విప్మెంట్ ఉండాలి. అంత ఎక్విప్మెంట్, అంత ఇండస్ట్రీ ఉన్నవాడు సాయంత్రం వీళ్ళు గుడి దగ్గర నిలబెడతాడంట. ఏం పని అది? నువ్వే వండి ఒక 10 మందికి, మీ ఇద్దరు తిని ఇంక 8 మందికి పెట్టచ్చుగా. అమ్మ, మనసు ఒప్పుకోదు, గుండె జారిపోద్ది. అమ్మో, చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి పనులు చేయకూడదు మనం. అందుకని వండేటప్పుడు ఏం చేయాలి? కొంచెం ఎక్కువ వండితే ఏమవుద్ది కదా, ఏం కాదు. దాన్ని ఏ రకంగా అయినా యూటిలైజ్ చేయగలం మనం కదా. మరి ఇన్ని ఆలోచనలు మనకు ఉన్నప్పుడు కొద్దిగా వండితే ఏమవుద్ది కదా. అందుకనే దయాదృష్టి కలవాడు ఏం చేస్తాడు? తన ఆహారంలో కొంత దరిద్రుడికి ఇస్తాడు, బేదలకు ఇస్తాడు. ఈ రోజున ఈ బేదలకు ఇచ్చే విధానం పోయి బేదల దగ్గర నుంచి లాక్కునే విధానం ప్రారంభమైపోయింది కదా. వాళ్ళు మనకేమిస్తారు అనే విధానం ఎక్కువైపోయింది ఈ రోజున. అందుకనే గమనించండి, మనం ఆ రీతిగా ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా రాయబడిన మాట ఏంటంటే 13వ అధ్యాయము 16వ వచనంలో, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైనవి. గమనించండి, లిప్ సర్వీస్ కాదు దేవునికి ఇష్టమైంది. మౌఖికంగా నోటితో వల్లెవేసే ప్రార్థనలు కాదు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైన ఏంటి? ఉపకారము, ధర్మము. ఈ రెండు కూడా దేవునికి ఇష్టమైనవి. కాబట్టి అవి చేయటం మర్చిపోకూడదు. అందులోనే ఎలా చేయాలంటే ఇవి రహస్యముగా చేయాలి. ఇది మొదటి రహస్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి రహస్యం. రెండవ రహస్యం దగ్గరికి వెళ్దాం. 5వ వచనంలోనికి రండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. గమనించండి, ఇప్పుడు రెండో రహస్యం ఏంటి? ప్రార్థన. మొదటి రహస్యం మన ధర్మం అయితే రెండవ రహస్యం ప్రార్థన. ఏ వ్యక్తి అయినా నీ దగ్గరికి వచ్చి నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావు అని నిన్ను అడిగారు అనుకో, వాళ్ళలో దయ్యం దూరిందని అర్థం చేసుకో. ముందుగా అర్థమైంది, వాళ్ళలో ఏం దూరింది? దయ్యం దూరింది. దూరి ఏం చేస్తాడు? గలిబిలి చేసే ఆత్మ ఉంటుంది వాళ్ళల్లో. అందుకనే ఆడేమంటాడు? శుక్రవారం ప్రార్థన ఏది, శనివారం ప్రార్థన ఏది, అది సంఘంలో ప్రార్థన ఏది అంటాడు. అవునా? ఆహా. అంటే సంఘంలో ప్రార్థన చేయటం తప్పని నేను అంటలా, కానీ క్వైట్ టైం, వ్యక్తిగత ప్రార్థన మనకు ఉండాలి కదా. అది కూడా ఎలాగ ఉండాలంటే రహస్యంగా ఉండాలి. కానీ ఆ తర్వాత వచనంలో రాయబడిన మాట ఏంటి? గమనించండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు కదా. వాస్తవానికి మనం ప్రార్థన చేస్తున్నామంటే ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో వారికి వినపడుద్ది. మనుషుల కోసం చేసాము అనుకోండి, మనుషులు గుర్తించాలని మనుషులకే వినపడుద్ది. ఆయనకి వినపడాలని చేసామనుకోండి, ఆయనకే వినపడుద్ది. అందుకని ఎలా ప్రార్థన చేయాలి? మనం రహస్యంగా ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తిగత సంబంధం మనకు దేవునితో ఉండాలి. ఈ రహస్యం గురించి రోజుకి ఇన్ని గంటలు చేస్తాం, అన్ని గంటలు చేస్తాం అని చెప్పనవసరం లేదు కదా. ఎందుకని? ఇది రహస్యం.
రహస్యం చెప్తారా? రహస్యం చెప్తారా? మరి ప్రార్థన కూడా రహస్యమే. గమనించండి. ఆ రీతిగా తర్వాత ఏమంటున్నాడు గమనించండి. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని ఆయన పరలోక ప్రార్థనని వారికి అక్కడ నేర్పించారు. హల్లెలూయా. గమనించండి. కాబట్టి మన ప్రార్థన ఎలాగుండాలి? రహస్యంగా ఉండాలి. ఒకవేళ మనుషుల్ని సంతోషపెట్టడానికి మనుషుల మధ్యలో చేసే ప్రార్థన అనుకోండి, ఇంకా ఏ కొత్త పదం వాడదాం, ఇంకా ఏం చేద్దాం, ఇంకా ఎలాగ మెప్పిద్దాం మనుషుల్ని, ఇది ఉంటుంది. అంతేగాని ప్రభువుని ఎలా సంతోష పెడదాం, ఇది ఉండదు. అందుకని వ్యక్తిగత సమయం దేవునితో గడపటం అనేది చాలా అవసరం, చాలా అవసరం. ఈ మధ్య కాలంలో భక్తులు చేసే పని ఏంటంటే, భక్తులను అండర్లైన్ చేసుకోవాలి. భక్తులు చేసే పని ఏంటంటే, ఇంట్లో ఉన్నంతసేపు పిల్లల పనులు, పిల్లల క్యారేజ్ కట్టడం ఇవన్నీ చేసి ఆఫీస్కి వెళ్ళాక అప్పుడు బైబిల్ తీస్తారు, ఆఫీస్కి వెళ్ళాక అప్పుడు ప్రార్థన చేస్తారు. 9 to 5 నీకు ఒకడు జీతం ఇస్తున్నాడు, వాడు చెప్పిన పని నువ్వు చెయ్యాలి, అది మర్చిపోకూడదు. అంటే నీకు అక్కడ యథార్థత లోపిస్తుంది. అంటే నువ్వు జీతానికి ఏం చేస్తున్నావు? నువ్వు చేసే పనికి బ్లేడ్ వేస్తున్నావు. బ్లేడ్ వేయకూడదు. యూ షుడ్ నాట్ బి ఎ బ్లేడ్ బాబ్జీ. మిగిలిన టైం ఏం చేస్తావు? ఓహో, మిగిలిన టైం ఏమో సబ్సిడీ తీసుకోవు, పిల్లలకి ఏం కావాలో వండి పెట్టడం, చేయటం అన్నీ చేసేసి కదా. అక్కడ మాత్రం యూనివర్సిటీలో నాకు కొన్ని వందల మంది తెలుసు, యూనివర్సిటీకి వెళ్ళంగానే ప్రొఫెసర్లు బైబిల్ ఓపెన్ చేసి, అంటే చూసేవాడు ఏమనుకోవాలి, ఒక్కడికి ఒక్క మార్క్ ఎక్కువ వేరు. వీళ్ళు పొద్దున్నే బైబిల్ తీసి కూర్చుంటారు చూడండి, పోనీలే వీడు బాగుపడతాడు, వీడికి అది ఉద్యోగం వచ్చిన ఒక్క మార్క్ ఎక్కువ వేయరు. మరి ఏంటి సార్ నువ్వు పొద్దున్నే చదివింది అక్కడ? దీని బదులు ఈనాడు ఆంధ్రజ్యోతి చదువు, కొద్దిగా గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఈ ప్రేమను నువ్వు స్టూడెంట్ మీద చూపించలేకపోతే కదా, పోనీ ఒక 5 మార్కులు ఎక్కువ ఏం చేసుకుంటాడు? ఏం చేసుకుంటాడు పంతులమ్మ కదా, ఎయిరు. కానీ వెళ్ళంగానే భక్తులు వీళ్ళందరూ ఈ రోజున గమనించండి, ఇళ్ళల్లో ఏం చేస్తారు? అక్కడ చేసి రావాలి కదా. అందుకనే మన ప్రార్థన కూడా ఎలాగ ఉండాలి? రహస్యంగా ఉండాలి. అందుకనే గమనించండి, మొదటి రహస్యం ధర్మం అయితే రెండవ రహస్యం ఏంటి? మన ప్రార్థన. అందుకనే పెద్ద పెద్ద పదాలు, కొత్త కొత్త పదాలు కదా, పరుచూరి బ్రదర్సు త్రివిక్రమ్ వాడే పదాలతో ప్రార్థన చేద్దామని, మనుషుల్ని మెప్పిద్దామని, ఇవన్నీ అనవసరం. ఎందుకని? ఫలం ఇచ్చేది ఆయన. ఆయన నువ్వు ఎలాగున్నావో నిన్ను యాజ్ ఇట్ ఈజ్ స్వీకరిస్తాడు అంతే. నువ్వు పలానాగా మారితే నిన్ను స్వీకరిస్తాడు అంటలా, నువ్వు ఎలాగున్నావో అలాగే నిన్ను తీసుకుంటాడు ఆయన కదా. ఆయన నీ హృదయ పరిస్థితిని గ్రహిస్తాడు, నీ యథార్థతను చూస్తాడు. కాబట్టి ఆయనతో వ్యక్తిగత సంబంధము బలపడేలాగా మన ప్రార్థన ఉండాలి. చూడండి 5వ వచనంలో మనం చూస్తున్నాం కదా, వీధి మూలలలో సమాజ మందిరంలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం అంట. గమనించండి. అంటే జనాలు ఏమనుకోవాలంటే, వీళ్ళు మోకరించే విధానం చూసి వీళ్ళని ఒక సాధువు సుందర్ సింగ్, ఒక భక్త సింగ్ అనుకోవాలి వీళ్ళని. దానికోసమే వీళ్ళ మోకాళ్ళన్నీ. మళ్ళీ వీళ్ళు మామూలుగా మోకరిస్తారా? కింద గులకరాలు వేసుకొని మోకరిస్తారు. మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేసేటప్పుడు మామూలుగా ఉంటారా? పైన బూడిదేయమంటారు, నలుగురు ఉంటారు అక్కడ, వాళ్ళు వచ్చి బూడిదేస్తారు. ఎందుకు సార్ ఇవన్నీ జనాల మధ్యలో స్టేజీల మీద? ఇవన్నీ ఎలా చేయమంటున్నాడు దేవుడు? రహస్యంగా చేయమంటున్నాడు కదా. మైలవరంలో చిన్నపిల్ల ఉంది, వస్తుంది రేపు, ఆమె ప్రార్థన చేస్తుంది, టచ్, ఎవరు పడిపోరలేండి. ఎందుకు సార్ ఇవన్నీ? అందుకనే మన ప్రార్థన ఎలాగ ఉండాలి? రహస్యంగా ఉండాలి. గమనించండి, ఇది రెండవ రహస్యం. అదే రీతిగా మనం చూడగలిగితే 16వ వచనంలో మరొక రహస్యం గురించి యేసుక్రీస్తు ప్రభువారు మనకి బోధిస్తూ ఉన్నారు. మీరు ఉపవాసము చేయనప్పుడు
వేషధారుల వలె దుఃఖముఖులై యుండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. మనుషులకు కనబడాలని ముఖం ఎలా చేసుకుంటారు? వికారంగా చేసుకుంటారు. అంటే గిన్నెలు గడగరు, బట్టలు తొగరు, ఇల్లు తొడవరు, సోఫాలో అలా కూర్చుంటారు. పేల్ ఫేస్, టాల్ ఫేస్ పెట్టుకొని అలా కూర్చుంటారు. వచ్చిన వాళ్ళు ఏంటి ఇలాగ ఉపవాసంలో ఉన్నారండి, పక్కన భజన బృందం చెప్పాలి. ఏంటి సార్ మీ ఉపవాసం ఏంటి, గోల ఏంటి? ఆలోచిస్తున్నారా? ప్రభు ఏమో అంత స్పష్టంగా చెప్పానుగా, ఆయన ప్రసంగం ఎలా ఉంటుందని చెప్పాను, సూటిగా ఉంటుంది ఆయన ప్రసంగం. ఆయన ప్రసంగం అధికారయుక్తంగా ఉంటుంది. అందుకని ఉపవాసం చేసేటప్పుడు ఎలాగుంటుంది అంటున్నాడు ఆయన, దుఃఖముఖులై కదా. అలాగే ముఖం వికారం చేసుకొని ఉండకూడదంట. మరి ఎలాగుండాలని ఆయన బోధిస్తూ ఉన్నారు మనకి 17వ వచనంలో, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న మీ తండ్రికి కనబడవలెను. నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. నీ ధర్మానికి ప్రతిఫలన, నీ ప్రార్థనకి ప్రతిఫలం, నీ ఉపవాసానికి ప్రతిఫలం ఎవరు చూసేవాలి? దేవుడే చూసేవాలి, మనుషులు కాదు. అందుకనే మనుషులకి కనిపించేలాగా ఉండకూడదు మన ధర్మము, మన ప్రార్థన, మన ఉపవాసం. మనుషులకు తెలియాలని కాదు ఇవన్నీ రహస్యమందున్న మన దేవుడు మనల్ని చూసి మనకి ప్రతిఫలము ఇవ్వాలని కదా. ఉపవాస ప్రార్థనలు సరే, అవన్నీ ఫుల్ భోజనాలతో కూడిన ప్రార్థనలేండి. ఖచ్చితంగా మీటింగ్ అవ్వగానే ఈటింగ్ లేకపోతే ఆ సేవకుడు చేతకానోడు. అందుకని ఉపవాస ప్రార్థనలో కూడా ఏముండాలి? భోజనం ఉండాల్సింది అంతే. అది ఏదైనా సరే, ఎంత అయినా సరే ఉండాల్సిందే కదా. సరే మంచిదే, కాదంటలేదు. ఉపవాసం అంటే భోజనం మానేసి టిఫిన్తో సరిపెట్టుకోవడం అనుకుంటారు జనాలు కదా. అభిప్రాయంలో ఉండేవాళ్ళు ఉండనివ్వండి, కాదంటలేదు. ఉపవాసం అంటే అసలు పూర్తిగా మానేసి కదా. జనాలు చెప్పేది ఏంటి, 40 రోజుల పాటు కొబ్బరి నీళ్ళే తాగారు, 40 రోజుల పాటు మజ్జిగే తాగారు, 40 రోజుల పాటు అసలు ఏమీ తినలేదు. ఖమ్మం వెళ్ళా ఒకరోజు ఒక మీటింగ్కి. అది ఉపవాస ప్రార్థనలో 40వ రోజు ఆఖరి రోజు నన్ను పిలిచారు మాట్లాడటానికి. పిలిచి వండని వస్తువు లేదు అందులో. ఎగిరేయి, నీళ్ళల్లో ఉండేవి, పాకేయి అన్నీ వండేశారు, నడిచేయి అన్నీ. ఇంకా అది ఉపవాస ప్రార్థన ఏంటి నాకు అర్థం కాల కదా. మొత్తానికి పిలిచి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, పంటి కింద నలగంది ఏదైనా తినొచ్చు, తాగొచ్చు అంట. పంటి కింద నలగకుండా ఓకే వీళ్ళు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, గ్లూకోజ్ తాగొచ్చు, ఎఫ్రెష్ తాగొచ్చు, ఇంకేం తాగొచ్చు, ఇవన్నీ తాగేసేయచ్చు, ఓఆర్ఎస్ తాగేయచ్చు, ఇవన్నీ తాగేసి ఉపవాసం చేసేయచ్చు. అదా ఇవన్నీ ఎవరి కోసం అండి? ఎవరిని ప్రోత్సహించాలి ఇలాగ మనం కదా. సాధారణంగా ఈ రకంగా మనిషి మభ్యపడి దేవుని మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోవడం తప్ప ఏం కనపట్టలేదు నాకు. అందుకనే పరిశుద్ధ గ్రంథం మనకేం బోధిస్తూ ఉంది, దాన్ని అనుసరించటానికి మనం ప్రయత్నించాలి. అది మన విధి అనుకోవాలి. అంతే తప్ప మనకు నచ్చినట్టు మనం చేసేసి ఇదే దేవుడు చేయమన్నది అనకూడదు, గమనించాలి. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనకి ఉపవాసానికి చెప్పబడిన విధానము యెషయా గ్రంథము 58వ అధ్యాయములో చూడగలిగితే 4వ వచనంలో ఒకసారి చదువుదామా. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గొద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండురు కదా. అసమాధానంతో
ఎప్పుడు గొడవలతోనే ఉండి ఉపవాసం అంటే కుదురుద్దా? మనుషులతో సమాధాన పడకుండా, దేవునితో సమాధాన పడకుండా కదా. అందుకని గమనించండి, 6వ వచనంలో రాయబడి ఉంది కదా, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకొని నా ఉపవాసము కదా. గమనించండి. అందుకనే నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. గమనించండి, ఏది దేవునికి ఇష్టమైన ఉపవాసము కదా? ఆహారాన్ని పొరుగు వారికి ఇవ్వటం, నీ రక్త సంబంధికి మొహము చాటేయకుండా ఉండటం, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకోవటం కదా. అవసరతల్లో అనేకులు ఉంటారు, అవసరతల్లో మనం వారికి సహాయపడటం. ఇంకా వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రాలు ఇవ్వటం, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇది, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇది. మనకిష్టమైన ఉపవాసం ఏంటి? తిండి మానేయటం, రైస్ బదులు రోటీ తింటాం. అదే ఏమంటారు మీరు ఇక్కడ? పుల్కా అంటారా? దొరుకుతాయిగా మీకు బాగా, అవి తింటాం కదా. రైస్ బదులు జ్యూసులు తాగటం. వీళ్ళు ఉపవాసంలో ఉన్నారని ఎలా తెలుస్తుంది? ఇందాక చెప్పే కదా. ఇంకో కొత్త విధానం ఒకటి ఉంది. వీళ్ళు ఉపవాసంలో ఉన్నప్పుడు కెత్తి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద శాలువా కప్పుకొని నడుచుకొని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవటం. అంటే వీళ్ళు ఉపవాసంలో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి అప్పుడు వీళ్ళు శాలువాని బట్టి. ఏంటంటే నిబంధన చేసుకున్నారండి 40 రోజులు. ఎవరితో చెప్పావు నువ్వు? మాకెందుకు చెప్పటం? నువ్వు నిబంధన చేసుకున్నావా? ఎందుకు చెప్తున్నాను తెలిసి ఈ మాట మీకు? మీరు కూడా ఈ 30 రోజులు ఉపవాసం ఉంటారేమోనని చెప్తున్నా కదా. అలాగ ఉండి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం కంటే ప్రభు ప్రేమను చూపించటం చాలా మంచిది. ఇదే దేవునికి ఇష్టమైన ఉపవాసం అని మీ జ్ఞాపకం చేస్తున్నా, అది కదా. ఇంకోటి ఏం చెప్పాడు? దీనికంటే ముందుగా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు, ఇది దేవుడు ఏర్పరిచిన ఉపవాసం అంట. గమనించండి, ఈ మధ్య చాలామంది ఎటువంటి భ్రమలో ఉండిపోతున్నారంటే వీళ్ళ కేరింతలు, వీళ్ళ కుప్పిగంతులే పరిచర్య, సేవ, క్రిస్మస్ అనుకుంటున్నారు. అంతేగాని నోరు తెరిచి ఎవరికి ఇంత సువార్త చెప్పరు. అయ్యా ప్రభు నీ కోసం వచ్చారు, ఆయన నీ పాపాల కోసం చనిపోయాడు, నువ్వు మనసు మార్చుకో, నువ్వు ఎటున్నిటి విడిచిపెట్టు, ప్రభు మార్గంలోకి రా అని నోరు తెరిచి చెప్పరు. నువ్వు చెప్పకనంతకాలం వాడు ఎలాగుంటాడు? లోకంలోనే ఉంటాడు. అపవాది వాడిని కట్టి బంధించేస్తాడు. వాడిని విడిపించేది ఎవరు మరి? వాడు ఎన్ని మీటింగులకి వెళ్ళాలి ఇంకా ఈ విషయం తెలియకుండా? వెళ్ళిన మీటింగులోనెల్లా పొగ వచ్చే, డీజే లైట్లు వచ్చే. ఆడెప్పుడు ఈ సత్యాన్ని తెలుసుకుంటాడు? దీనికి చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఓడు లక్షలు లక్షలు ఖర్చు పెట్టేయటమే. మా మినిస్ట్రీకి ఒక పాట ఉంది. నిన్న సాయంత్రం తిరువురులో ఒక సేవకుడిని దర్శించడానికి వెళ్తే ఆయన చెప్తున్నాడు, పలానా సేవకుడికి 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంట యూట్యూబ్లో. నేను అన్న ఫాలోవర్స్ అందరు ఆత్మలు కాదండి అని చెప్పాను. ఈ 2 లక్షల మంది ఆయన దేవుని కోసం పట్టుకున్న ఆత్మలు కాదు అది. అందుకనే వ్యూవర్స్ను బట్టో ఫాలోవర్స్ను బట్టో వెళ్ళిపోతుంది ఈరోజంతా. గమనించండి. మరి కట్లు విడిపించేది ఎవరు? ఈ అపవాది తంత్రాల నుంచి విడిపించేది ఎవరు?
సువార్తను ప్రకటిస్తేనే కదా వీటి నుంచి విడుదల. గమనించండి, అదే ఉపవాసం, అది దేవుడు ఏర్పరిచిన ఉపవాసం. ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం కదా. ప్రతి కాడిని విరగొట్టడం, బంధింపబడిన వారిని విడిపించటం. అందుకని మీరు వెళ్తూ ఉంటే అక్కడ గాడిద కట్టబడి ఉంటుంది, దాన్ని మీరేం చేయాలి? విప్పుకొని తగులుకొని రావాలి. మరి ఎప్పుడు విప్పబడుతుంది? ప్రభు వల్ల రక్షించబడిన నువ్వే కదా విడిపించాల్సింది. రక్షణ పొందుకున్న నువ్వే కదా ఇంకోళ్ళని రక్షించాల్సింది కదా. అందుకని గమనించండి, ఇది ఉపవాసము. ఇది కూడా ఎలాగ ఉండాలంట ఉపవాసం? రహస్యముగా. అందుకని మన ధర్మము, మన ప్రార్థన, మన ఉపవాసము రహస్యంగా ఉండాలి. దాన్ని బట్టి ప్రభువు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మన ధర్మము మనుషులు మెచ్చుకోవాలని మనం చేయకూడదు. మన ప్రార్థనలు మనుషులకి వినపడాలని మనం చేయకూడదు. మనం ఉపవాసం లేకపోతే మన ఆ ఉపవాస దీక్ష మనుషులు చూడాలని మనం చేయకూడదు. గమనించండి, ఆ రీతిగా రహస్యమందున్న ప్రభువు మనకి ప్రతిఫలం ఇవ్వాలి తప్ప మనుషులు కాదు. అందుకని ఈ మూడు కూడా మన జీవితంలో ఎలాగ ఉండాలి? రహస్యంగా ఉండాలి. అందుకని మన విశ్వాస జీవితంలో అంతకంతకు బలం పొందుకునేలాగా ఈ మూడు రహస్యాలను మనం పాటిద్దాం. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి నైనా మీరు కృపను అనుగ్రహించారు. స్తోత్రాలు రాజా. సహాయము చేయండి. మా ప్రార్థన, మా ధర్మము, మా ఉపవాసము రహస్యంగా ఉండాలని మీరు మాకు ఆ రీతిగా రహస్యమందు చూసే మీరు, ఆత్మీయున్న మీరు మాకు ప్రతిఫలం ఇస్తారు. ఇటువంటి నిరీక్షలతో మా భక్తి జీవితాన్ని మేము కొనసాగించే భాగ్యాన్ని ఇవ్వమని, విన్న మాటలు మా హృదయంలో ఫలింపులోనికి తీసుకొని రమ్మని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే పాట పాడుతూ